అందరికీ నమస్కారం అండి. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం పెద్ది రివ్యూ గురించి చూద్దాం. ఇందాక జస్ట్ అనమాట ఈరోజు జూన్ 4th 2026 ఇందాక 10:30 గంటలను మనం సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన తర్వాత ఒకసారి నా ఫీలింగ్స్ అనమాట ఒకసారి చెప్పాలనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ద మూవీ రివ్యూ ఆఫ్ పెద్ది. ఓకే, మన పెద్ది విషయానికి వస్తే పెద్ది మూవీలో మేజర్ లీడ్ రోల్ రామ్ చరణ్ గారు, అలాగే జాన్వీ కపూర్ గారు చేశారు. నెక్స్ట్ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వస్తే మెయిన్ చెప్పుకోవాల్సింది జగపతి బాబు గారు, తర్వాత బాబు నారాయణ గారు, ఇంకా మిగతా క్యారెక్టర్ అంతా చేశారు. నేను నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చి బుచ్చిబాబు సానా గారు. ఇది ఆయనకి సెకండ్ సినిమా అనమాట. ఫస్ట్ సినిమా ఉప్పిన, అది కూడా మైత్రి మూవీ మేకర్స్ చేశారు. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్ అనమాట, మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా నేను ఫస్ట్ అనమాట ఉప్పిన సినిమా చూసిన తర్వాత బుచ్చిబాబు గారు సుకుమార్ గారు శిష్యుడు కదా, జస్ట్ అంతే ఉండదులే, మా ఫస్ట్ సినిమా ఏదో కొంచెం కష్టపడి రాసుకొని ఉంటారు, అలాగా దీనివల్ల అది సినిమా లక్కీకి సక్సెస్ అయిపోయిందేమో అనుకున్నాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత బుచ్చిబాబు గారిలో ఉన్న క్రియేటివిటీ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకు నేను నిజంగా అసలు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ సినిమాలో మెయిన్ మనకు ఒక పాట మనం ఫస్ట్ మనం డిబేట్ చేసుకుంటే ఈ మెయిన్ స్టోరీ విషయానికి వద్దాం. ముందు సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక గుర్తింపు నోచుకుని ఒక గ్రామంలో పెద్ది అనేవాడు ఉంటాడు అనమాట. వీళ్ళకి ఏంటంటే గుర్తింపు కావాలి, వీళ్ళకి ఖచ్చితంగా మేము ఇండియన్స్ అని ఒక గుర్తింపు కావాలి, వాళ్ళకు రైల్వే స్టేషన్ తీసుకురావాలి, ఆ ఊరికి రైల్వే స్టేషన్ తీసుకురావాలి. దానికి ఏం చేయాలన్నది పెద్ది ఈ సినిమాలో చేసి చూపించాడు అనమాట. నెక్స్ట్ మెయిన్లీ ఈ సినిమా అంతా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. మొత్తం అందరూ అనుకుంటే స్పోర్ట్స్ అనమాట. మనడు ఫస్ట్ ఒక క్రికెటర్ నుంచి పహిలవాన్ ఎలాగయ్యాడు, పహిలవాన్ నుంచి స్ప్రింటర్ ఎలా అయ్యాడు అనే విషయం మనకి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చెప్తే అది స్పాయిలర్ అవుద్ది. సో ఓవరాల్గా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అసలు పీక్స్ అనమాట, ఇంకా మామూలుగా ఉంటుంది అనమాట. అసలు తనకి ఎక్కడ అంటే కొన్ని దగ్గర యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా రామ్ చరణ్లో ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటే, నేను అసలు ఫస్ట్ రంగస్థలంలో సినిమా చూసాను. రంగస్థలంలో రామ్ చరణ్ ది బెస్ట్ యాక్టింగ్ అనమాట. అన్ని రంగస్థలం వరకు వచ్చే సినిమాలు అన్నిటిలో రంగస్థలం మూవీలో యాక్టింగ్ అసలు మామూలు ఉండదు అనమాట, ఇంకా పీక్స్ అనమాట. చేటుడు కింద బాగా చేస్తారు మన యాక్టింగ్. అసలు యాక్చువల్గా ఆ సినిమాకి అనుకున్నా ఖచ్చితంగా సినిమా నేషనల్ అవార్డు వస్తుందని, కానీ ఆ సినిమా మిస్ అయింది. కానీ ఈ పెద్ది సినిమాకి మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా వస్తుంది అనమాట. 2026 బెస్ట్ యాక్టర్ రామ్ చరణ్ ఫ్రమ్ తెలుగు ఖచ్చితంగా అనమాట. ఇది డ్యామ్ షూర్గా నేను చెప్పగలను. తర్వాత మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు అనమాట. నేను బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ ఎందుకు తీసుకొని రా నాకు ఇష్టం అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన మ్యూజిక్ అంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, మన కొంచెం ఇది కదా అని అనిపించింది. కానీ ఈ సినిమాకి ఏఆర్ రెహమానే బెస్ట్ ఆప్షన్. అసలు సాంగ్స్ అలాగే బాగున్నాయి, ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. సాంగ్స్ కాకుండా మ్యూజిక్లో ఉంటుంది, ఈ బ్యాక్ డ్రాప్ వస్తుంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు మామూలుగా ఉండదు అనమాట. అసలు థియేటర్లో చూస్తుంటే అమ్మ అసలు ఆ సౌండ్ మామూలుగా ఉండదు అనమాట. ఇంకా అసలు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. వీడిందుకులా చెప్తా ఉన్నాను విషయం. ఓకే, నెక్స్ట్ బుచ్చిబాబు దగ్గర వద్దాం మనం. బుచ్చిబాబు గారు ఈ సినిమాలో అసలు డైరెక్షన్ మామూలుగా చేయలేదు. అసలు నేను అసలు అనుకున్నాను ఇది పహిల్వాన్తో ఆపేస్తేమో అనుకున్నాను, కానీ పహిల్వాన్తో ఆపకుండా ఒక కాల్ అనమాట, ఒక కాల్ జస్ట్ కొంచెం దీనివల్ల అనమాట కాల్ కొంచెం డ్యామేజ్ అవుద్ది. ఈ కాల్ డ్యామేజ్ అయినప్పుడు వీడు ఏం చేస్తారా అనుకున్నాను. అసలు మన ఆట కదా ఏమవుద్దని. కానీ పారా అవుతుంది అనమాట. పారా ఏషియన్ గేమ్స్లో మన గోల్డ్ మెడల్ సాధిస్తున్నంత స్థాయికి వెళ్ళిపోతాడు అన్నాడు. అంతా బుచ్చిబాబు గారి యొక్క క్రియేషన్ అనేది ఆ లెవెల్లో ఉందన్నమాట. ఈయన నిజంగా అసలు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ ఖచ్చితంగా అవుతారు ఈయన.
సుకుమార్ గారి శిష్యుడు అంటే మామూలుగా ఉండదు, కానీ సుకుమార్ని మించిపోయిన ఉండదు అనమాట. రంగస్థలంలోనే ఒక రకమైన యాక్టింగ్ ఉంటుంది, ఈ సినిమాలో రంగస్థలాన్ని మించి ఉంటుంది అనమాట. ఇంకా అది ఇంకా చెప్పనవసరం లేదు, చూస్తే మీకే అర్థమవుద్ది. నెక్స్ట్ జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కొంచెం మాస్గా కనిపిస్తుంది, కానీ ఆమె యాక్టింగ్ కూడా బాగా చేశారు. తర్వాత ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది అప్పల సూరి గురించి. ఈ సినిమాలో జగపతి బాబుగా చేశారండి క్యారెక్టర్. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను ఇదేంటి జెండా ఊపుతాను కదా, మామూలు ఊపుతాను కదా, అంత ఆడియో ఫంక్షన్లు కాదు, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా బుజ్జిబాబు చాలా గొప్పగా చెప్పారు అనమాట. ఈ సినిమాలో ద బెస్ట్ క్యారెక్టర్ ఏమైనా ఉండదంటే రామ్ చరణ్ గారి తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ ఉండదని చెప్పారు అనమాట. అంత క్యారెక్టర్ అంత లేదనిపించింది అనమాట. కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కలుస్తారు. ఆ ఎమ్మెల్యే గారికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన యాక్టింగ్ అసలు పీక్స్ మామూలుగా ఉండదన్నమాట. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక యాక్టింగ్ చేస్తారు. అసలు యాక్చువల్గా ఈ సినిమాకి మెయిన్ అనమాట, అంతే గుర్తింపు రావాలని ఉంటుంది తప్ప అంత ఉండదు. కాకపోతే ఆ అప్పల సూరి చనిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి మైండ్లో ఉంటుంది ఒకటి అనమాట, ఖచ్చితంగా ఈ ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలి అన్నటువంటి బీజం పోసింది అప్పల సూరి చనిపోయిన తర్వాత. అప్పల సూరి చనిపోయిన తర్వాత ఈయనకనమాట ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ లోకల్లో గేమ్స్ ఆడితే మనకు సరిపోదు, మన సర్కారులకు మన విజయం మనకి తాకదు, మనం ఖచ్చితంగా సర్కార్ వాళ్ళకి మన తెలియాలంటే దీనికన్నా బెటర్ అనమాట ఆప్షన్ ఎంచుకోవాలండి. అప్పుడు మనం పైలవానికి తయారవుతాడు అనమాట. నెక్స్ట్ శివకుమార్ గారు కూడా పైలవాని కోచ్కి అనమాట, గౌరెడ్డి కింద బాగా చేశారు. నెక్స్ట్ ఈయన కూడా వస్తారనమాట కదా, మన రాజస్థాన్ నుంచి ఒక యాక్టర్ వస్తారనమాట, ఆయన పేరు నాకు గుర్తులేదు, మన రేసు గుర్రంలో పిల్లలు ఉంటారు కదా, ఆయన కూడా బాగా చేస్తారు. కొన్ని సీన్లు ఉంటాయి, కానీ ఆ సీన్లో ఆయన బాగా చేశారు. మన ఇప్పుడు మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఒక క్రికెటర్ నుంచి పైల్వాన్కి ఎలా తయారవుతారు, పైల్వాన్ నుంచి ఒక స్ప్రింటర్ అనమాట, పారా ఒలింపియా ఇదే అనమాట, పారా ఏషియన్ స్ప్రింటర్గా ఎలాగ మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే విషయం అది నిజంగా అసలు గ్రేట్ అనమాట. అది చాలా గొప్ప విషయం మెయిన్, అక్కడే మెయిన్ అనమాట. అందుకోసం ఏంటంటే రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు తెచ్చే స్థాయి ఉన్న సినిమా పెద్ద సినిమా మాత్రం ఓవరాల్గా ది బెస్ట్ మూవీ అండి. నేను ఈ సినిమా నేను రేటింగ్ ఇవ్వను, కానీ సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, నెక్స్ట్ కెమెరామెన్ పనితనం కూడా అసలు చాలా బాగా చూపించారు అనమాట. నేను అసలు అనుకోండి అనమాట, ఈ కాల్ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారు అనుకుని వీడియోలో మాత్రం ఎక్కడ కూడా మనకు అసలు ఈ గ్రాఫిక్స్ పెట్టినట్టు మనకి అసలు ఎక్కడ కూడా అనిపించదు. చూస్తుంటే అసలు రియల్గా రామ్ చరణ్ గారికి అనమాట అసలు నిజంగా కాల్ లేకపోతే ఏ విధంగా అయితే ఒక సపోర్ట్ ఇచ్చుకొని మనడు పరిగెత్తాడో అదే విధంగా ఉంటుంది తప్ప నిజంగా ఇది గ్రాఫిక్స్ కానీ అని మనకి అసలు ఏమీ అనిపించదు. మెయిన్ అది కెమెరామెన్ గొప్పతనం అనమాట, అది చాలా బాగా చేస్తాడు అనమాట ఆయన. నెక్స్ట్ ఈ మూవీలో వీళ్ళందరితో కాకుండా మెయిన్ ఇంకేంటంటే మొత్తం కెమెరామ్యాన్ మొత్తం అందులో అందరూ అయిపోయాయి కదా, మెయిన్ ఒకటి ఎడిటింగ్ కూడా బాగా చేస్తారు అనమాట. ఎక్కడ కూడా నీకు అసలు ల్యాగ్లు అనడం మనకి అనిపించదు. నెక్స్ట్ స్క్రీన్ ప్లే కూడా బుజ్జిబాబు పెట్టుకుంటా అది కూడా చాలా బాగా ఇచ్చేస్తారు అనమాట. ఎక్కడ మనకి ఈ సినిమా మనం చూస్తున్నప్పుడు ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఉంటుంది, కొంచెం లవ్ లైట్ ట్రాక్ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ స్పోర్ట్స్ సినిమాలకి ఎలాగ ఉంటాయి కానీ అలాగే ఉంటాయి. నేను ఫస్ట్ అనుకున్నమాట గతంలో కూడా చాలా స్పోర్ట్స్ సినిమాలు వచ్చాయి కదా, సింహాచలం చూసారు లాస్ట్ టైం అనమాట, శ్రీహరి గారి మూవీ సింహాచలం. ఆ సినిమా అలాగ ఉంటుందేమో నేను అనుకున్నాను ఫస్ట్ అనమాట. ఇది ఎందుకంటే పల్లెటూరు కదా నేను అనుకుని ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలికే ఉండదు. ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్. ఒక ఊరి కోసం పెద్ద అనే కుర్రాడు ఏం చేశాడు, ఫైనల్గా ఆ ఊరికి ఏం సాధించి పెట్టాడు అన్నది సినిమా స్టోరీ అనమాట. ఇందులో డైలాగ్స్ కూడా కొన్ని బాగుంటాయి. మేము మళ్ళీ పుడతాం ఏంటి అది ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఆట అంటే బంతికి బ్యాట్ ఎదిరెళ్ళే ఆట కాదురా, ఇది పైలివాన్ అంటే చావుకి ఎదిరెళ్ళే ఆట. అలాంటి డైలాగ్స్ కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అనమాట. డైలాగ్స్ కూడా బాగా రాశాడు అనమాట మానాడు.
ఇందులో డైలాగ్స్ కూడా చాలా ప్లస్ పాయింట్, మెయిన్ చాలా బాగుంటాయి డైలాగ్స్ కూడా. మొత్తం ఓవరాల్గా ఈ సినిమా పెద్ద సినిమా 2026 స్టార్టింగ్లో ఉంది కదా మనకి, ఇది సెకండ్ హాఫ్ అనమాట. ఇంకా అదే ఫస్ట్ హాఫ్ లాస్ట్. ఇది జూన్ మంత్ కాబట్టి ఈ 2026లో ఇంతవరకు వచ్చిన మూవీస్లో నేను తర్వాత గతంలో ఇది వచ్చింది, కానీ ఈ సినిమా అదే ఈ 6 months వచ్చే సినిమాలో ది బెస్ట్. ఇంకా ఇంతకన్నా మంచి సినిమా రావచ్చు, నేను రాలేమని చెప్పను, కానీ కాకపోతే ఇంతవరకు స్టిల్ పెద్ద సినిమా ది బెస్ట్ మూవీ అనమాట. 2026 ఇయర్లో పెద్ద మూవీ ది బెస్ట్ మూవీ అని ఖచ్చితంగా చెప్పగలను. ఓవరాల్గా ఈ సినిమా అది మాత్రం ఎక్సలెంట్ మూవీ అండి. నేను రేటింగ్స్ అయితే దానికి వదలుచుకోలేదు, కానీ ఎందుకు ఈ సినిమా హిట్ అంటే ఒకటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే లాస్ట్ 40 minutes నుంచి ఇంకా సినిమా స్టార్ట్ చేస్తారయ్యా. లాస్ట్ 40 minutes అసలు ఖచ్చితంగా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క కూడా, అంటే మొహమాట బయటికి కన్నీరు కనిపిస్తే పక్కోడు నవ్వుతారని భయంతో నీకు కన్నీరు ఆపుకోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా కన్నీరు పక్క పెట్టుకుంటారు. అసలు ఏంట్రా ఈ లైఫ్ ఎలా తయారైంది ఏంట్రా అంట ఇది అనమాట. తన కాలు పోయినా సరే తన ఊరి కోసం ఏదో ఖచ్చితంగా చెయ్యాలి అన్న మైండ్ సెట్తో మనం అనుకుంటాడు అనమాట. నీకు లాస్ట్లో మన ప్రతి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రామ్ చరణ్ కళ్ళల్లో తన ఊరి కోసం ఏదైనా ఖచ్చితంగా సాధించాలి అన్నట్టు. ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడినప్పుడు కానీ, తర్వాత ఈ రెజ్లింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ తన కళ్ళల్లో ఖచ్చితంగా అదే మనకు కనిపిస్తుంది అనమాట. అది డైరెక్టర్ గొప్పతనం మెయిన్. అందుకే నేను అంటాను కదా, ఆయన చాలా స్టఫన్ క్యాండిడేట్. బుచ్చబాబు సాన గారు చాలా స్టఫన్ క్యాండిడేట్. నేను ఫస్ట్ ఉప్పినతో ఏదో గాలి వాడమే అనుకున్నాను, కానీ ఉప్పిన మించి ఉంటుంది సినిమా. కానీ నేను ఆయనకి కాల్ చూపినప్పుడు అనుకున్నాను, ఉప్పిన మనకు ఒక సిగ్నేచర్ మూమెంట్ లాగా ఉంటుందేమో ఇది. ఉప్పిన సినిమాలో క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు అందరూ తెలిసిన విషయం. ఈ సినిమాలో కూడా అలాగే కాల్ పోవడం కూడా ఒక డిఫరెంట్ కానీ ఇదేమనుకున్నాను. కానీ కాల్ పోయినా సరే అది సంకల్పం అంటాం కదా, సంకల్పం గొప్పది అయితే ఖచ్చితంగా మన పని జరుగుద్ది అన్నదానికి ఈ పెద్ద సినిమాలో బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అందరూ అసలు ఎవరు కూడా ఊహించరు. తన పైలవాన్ కాల్ బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేస్తాడులే అని అందరూ అనుకుంటారు. కానీ కాలు పోయిన తర్వాత కూడా ఒక ఇదనమాట పారా స్పెంటర్ లాగా మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి గోల్డ్ మెడల్ గెలవచ్చు, ఊరికి తన గుర్తింపు తీసుకురావచ్చు అన్నటువంటి ఆయన యొక్క ఆ క్రియేటివిటీ నిజంగా గ్రేట్ అనమాట. సినిమా మీకు ఇప్పుడు నేను చెప్పిన కంటే సినిమా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నిజంగా వీడు బాగానే చెప్పాడురా అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. నిజంగా ఈ సినిమా చూడటం అసలు గ్రేట్, గొప్ప విషయం. సినిమా మనం చూడడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కి చాలామంది బయట రావట్లేదు అనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత థియేటర్ చాలామంది రావట్లేదు. కానీ ఈ సినిమాతో ఖచ్చితంగా ఓటీటీని పక్కన పెట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ కూడా నీకు ఎక్కడికి కూడా అసలు బోర్డు పెంచదు. నెక్స్ట్ సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ కూడా బాగా చేసాడు అన్నాడు. తర్వాత డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమాకి డైరెక్షన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండి. రామ్ చరణ్ గారు ఈ యాక్టింగ్తో ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే పక్కా కొడతాడు, ఇంకా తిరుగులేదు అనమాట. ఏదో ఇంకా దీనికన్నా అడ్డంకులతో చెప్పలేం. కానీ లాస్ట్ టైం అసలు నేను రంగస్థలాలకే రావాల్సింది, మగధీరకు కూడా రావాల్సింది, అప్పుడు రాలేదు. రంగస్థలానికి రావాల్సింది, అప్పుడు కూడా రాలేదు. కానీ ఇది మూడోసారి, ఖచ్చితంగా ఇది మిస్ అవ్వదు. థర్డ్ టైం పెద్ద నేషనల్ అవార్డు విన్నర్ శ్రీ రామ్ చరణ్ గారు. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. జై హింద్.